జీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్ లో మాజీ బీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విలేకరుల సమావేశం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. విశాఖలో గొడ్డలి పార్టీ శివ రాజకీయాలు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం. ఏపీలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభం. తెలంగాణ భవన్ లో మాజీ బీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విలేకరుల సమావేశం. చెవిలేదాకా తీసుకొస్తా అని చెప్పి వారు ఆలోచన చేసిండ్రు. దానిపైన డిపిఆర్లు, తర్వాత 2009 ఎన్నికల ముందు 10 దిక్కుల శంకుస్థాపనలు, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు. సరే, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అనుమతుల కోసం అటు ఇటు తిరుగుడు మొదలుపెట్టిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు, మంత్రులు. తిరిగే సందర్భంలో మరి వీళ్ళు అడిగింది 152 మీటర్లు. తుమ్మడిహట్టి దగ్గర దాన్ని ఫుల్ రిజర్వాయర్ లెవెల్కి ఎత్తున మేము నిర్మిస్తామని చెప్పి డిపిఆర్ ఆలోచన చేసే సందర్భంలో మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ మరి పృథ్వీరాజ్ చౌహాన్ గారు ముఖ్యమంత్రి గారు, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి. వారు స్వయంగా లేఖ రాసిండ్రు. పృథ్వీరాజ్ చౌహాన్ గారు 15 అక్టోబర్ 2013లో లెటర్ రాసిండు. ఏం రాసిండు? ఈ ప్రాజెక్టును మీరు ఆలోచన చేసి నిర్మిస్తున్నారు, దీంట్లో 152 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో నిర్మిస్తే దాదాపు మా గ్రామాలు 22 గ్రామాలు మునుగుతాయి. చంద్రాపూర్లో 8 గ్రామాలు, గడిచొరిలో దాదాపు 2000 పైచిలుకు హెక్టార్ల భూమి మునిగిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతి ఇవ్వము అని చెబుతూ, మీరు ఈ హైట్ మీద 152 మీటర్ల హైట్తోని తుమ్మడిహట్టి దగ్గర మీరు టెండర్లు పిలుస్తున్నారు, కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, అనుమతులు లేకున్నా మీరు పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ పనులన్నిటి కూడా ఆపండి. మేము ఎట్టి పరిస్థితుల్లో 152 మీటర్ల ఎత్తున నిర్మించడానికి పర్మిషన్ ఇవ్వము అని చెప్పింది మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసి ఇది ఆపేసేయ్, దెబ్బన నువ్వు పనులు చేస్తే అవి నీకే నష్టము, ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్పి ఆయనే లేఖలో స్పష్టంగా చెప్పిండు. ఇది అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్, పనికి మాలిన ఖర్చు అని చెప్పి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తుమ్మడిహట్టి దగ్గర కట్టద్దని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ 2013లో రాసిండు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు. ఇది మేము చాలాసార్లు చెప్పినాం. మా హరీష్ గారు 100 సార్లు చెప్పిండి ముచ్చట. కేసీఆర్ గారు ఉపన్యాసాల్లో చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఇది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కాకుండా ఈ 12 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే జన్ విశ్వాస్, వికాస్, జన్ కళ్యాణ్ అంటే ప్రజల విశ్వాసము, దేశ అభివృద్ధి, తర్వాత ప్రజాసేవ, ఈ 3 లక్ష్యంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు, ఇంకా 3 సంవత్సరాలు మిగిలింది కాలము. ఆ 3 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మోదీ గారే వస్తాను ప్రధానమంత్రి అవుతారు నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ 12 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలు అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 3999 రోజులు నిన్నటికి పూర్తయింది. అంటే ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ విచ్
ఏ సింగిల్ ప్రైమ్ మినిస్టర్, లార్జెస్ట్ వర్కింగ్ ప్రైమ్ మినిస్టర్గా వారు ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఉండే, కానీ వారు ఎలక్టెడ్ కాదు. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ హీ వాజ్ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్. ఆ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ సంబంధించినటువంటి ఒక నేపథ్యంలో వారు హయ్యెస్ట్ ప్రైమ్ మినిస్టర్షిప్ పీరియడ్ ఆఫ్ వర్కింగ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు నుంచి నరేంద్ర మోదీ గారు ఎలక్టెడ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డే ప్రైమ్ మినిస్టర్ వారు. ఇది 12 ఇయర్స్ వారు చేశారు. ఈ 12 ఇయర్స్లో దేశానికి అందించినటువంటి ఒక ప్రగతి కానీ, వారు దేశంలో చేసినటువంటి కార్యక్రమాలు కానీ, దేశం ఎదుర్కొనేటటువంటి ఒక ఛాలెంజెస్ని ఏ విధంగా ఫేస్ చేశారు అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ 12 సంవత్సరాల్లో మనం గత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రాకముందు, మధ్యన 6 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి రాకముందు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉండే. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం 3 సార్లు ఆయన వారు ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఒకసారి 13 days, 13 months అండ్ దాని తర్వాత 4.5 years, ఆల్మోస్ట్ 6 years వారు ప్రధానమంత్రిగా ఉండే. అంతకుముందు 2 years జనతా పార్టీ, తర్వాత మిగతా సంవత్సరాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీనే పరిపాలించింది ఈ దేశాన్ని. దేశం పరిపాలన చేసినటువంటి ఈ యొక్క నేపథ్యంలో వాళ్ళు చేసినట్టు దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947. భారత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కలోనియల్ మైండ్ సెట్, అంటే సామ్రాజ్యవాద ఒక ఆలోచనలు మారలే భారతదేశంలో. అదే కలోనియల్ లాస్, దాదాపు చట్టాలన్నీ అవే, ఆలోచన విధానం అదే, విద్యా విధానం అదే. అంటే అంగ్రేజ్ చలే గయే పర్ అంగ్రేజీ నహీ గయి అనే టైప్లో ఉంటుంది. విశాఖలో గొడ్డలి పార్టీ శివ రాజకీయాలు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం. అందరికీ నమస్కారాలు. మొన్న జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి రావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనందరికీ తెలుసు, స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నానికి మరి ఆంధ్రాకి ఒక గౌరవకరమైనటువంటి స్టీల్ ప్లాంట్. కేంద్ర ప్రభుత్వం సహకారంతో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి నడపడం జరుగుతుంది. ఈ ఆర్ఎన్ఎల్ ప్లాంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. ఒక ఎస్ఎంఎస్ ఫర్నెస్ 2 నుంచి మొదటిగా ఒక ప్లాంట్ బ్లాస్ట్ అవ్వడం, అక్కడ ఫర్నెస్ బ్లాస్ట్ అవ్వడం వల్ల 3 గంటల 57 నిమిషాలకు ఒక యాక్సిడెంట్ జరిగింది. అందరూ కూడా వెంటనే అలర్ట్ అవ్వడం వల్ల అక్కడ పనిచేసే వ్యక్తులందరూ కూడా బయటకు రావడం జరిగింది. కానీ రెండో బ్లాస్ట్ ఏదైతే ఉందో SMS-1 ప్లాంట్లో 4.25 గంటలకు జరిగింది. ఈ ప్లాంట్లో ఉన్నటువంటి 8 మంది ఎంప్లాయీస్ ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళు తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల వాళ్ళు ఆ యాక్సిడెంట్లో మనం కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే ఇన్సిడెంట్లో ఇంకొక 6 మంది కూడా గాయపడ్డారు. గాయపడినటువంటి వ్యక్తులు కూడా వెంటనే హాస్పిటల్కి పంపించడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు మార్నింగ్ కూడా దురదృష్టం, ఒక వ్యక్తి కూడా మనం కోల్పోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే సేఫ్టీ నార్మ్స్ ఎన్ని క్రియేట్ చేసినా, ఎంత మానిటర్ చేసినా, ఇండస్ట్రియల్ ఇకోసిస్టంలో ఇలా యాక్సిడెంట్లు ఆడడం అనేది ఖచ్చితంగా మనం ఇప్పుడు కూడా భవిష్యత్ కాలంలో ఒక అలర్ట్ సిస్టమ్ అనేది పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే తన ఉపాధి కోసం అని చెప్పి ప్లాంట్లోకి వచ్చి పనిచేసి అటు బ్లూ కాలర్ కానీ, వైట్ కాలర్ కానీ, ఇంజనీర్స్ కానీ ఒక ప్రొడక్షన్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు, వాళ్ళు వృత్తిరీత్యా పని చేస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ జరగడం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని వెనక్కి తీసినటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ అటు కేంద్ర రాష్ట్ర మంత్రులందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. వెంటనే అక్కడ కేంద్ర మంత్రులు కూడా రావడం జరిగింది. కుమారస్వామి గారు కానీ, సంబంధిత శాఖ మంత్రివర్యులు, అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు, అలాగే శ్రీనివాస్ వర్మ గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అఫైర్స్, ఆయన కూడా వెంటనే వెళ్ళి సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించి
అసలు భవిష్యత్తులో ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని పూర్తిగా విశ్లేషణ చేస్తూ, మరి అలాగే ఉన్నటువంటి యాక్సిడెంట్లో ఎవరైతే కోల్పోయారో వాళ్ళ కుటుంబాలను కలిసి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. విశాఖపట్నంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సీజన్ 5వ సీజన్ ప్రారంభమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా ఎలాంటి వేడుకలు లేకుండా టోర్నమెంట్ ను నిరాడంబరంగా మొదలుపెట్టారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టోర్నీని ప్రారంభించారు. ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ జట్టు సింహాద్రి వైజాగ్ లయన్స్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు భారీ స్కోరు సాధించింది. యువ బ్యాటర్ యువన్ సిక్సర్లతో విరుచుకుపడి అజయ్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ఓపెనర్ అభిషేక్, అర్జున్, తపస్వి, మనీష్, వికెట్ కీపర్ లక్షజ్ రెడ్డి దూకుడుగా ఆడి తమ వంతు పరుగులు జోడించారు. అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వైజాగ్ లయన్స్ జట్టు కాకినాడ బౌలర్ల దాటికి నిలవలేకపోయింది. 18.4 ఓవర్లలో 148 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో కాకినాడ కింగ్స్ 71 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. బౌలింగ్ లో ఆంజనేయులు 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుత బ్యాటింగ్ తో అలరించిన యువన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కాకినాడ కింగ్స్ ఈ సీజన్ లో తమ ప్రయాణాన్ని ఘన విజయంతో ఆరంభించింది. గుంటూరు తెనాలి తూర్పు కాలువకట్ట రోడ్డులో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక పర్యటన. ఎక్కడి వ్యర్థాలు అక్కడే ఉండడం చూసి మున్సిపల్ అధికారులపై మంత్రి నాదెండ్ల తీవ్ర ఆగ్రహం. వ్యర్థాలు అన్ని తొలగించేదాకా కదిలేది లేదని రోడ్డు పక్కనే బైఠాయించిన మంత్రి మనోహర్. ఘటనా స్థలానికి మంత్రి మనోహర్ వస్తే కానీ కదలని తెనాలి మున్సిపల్ యంత్రాంగం. అధికారులు మీటింగ్ లో ఉన్నారని మంత్రికి చెప్పగా అందరినీ ఇక్కడికే రమ్మని, ఇక్కడే మీటింగ్ పెట్టుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం. ఎవరు చెప్పారు టెండర్ పిల్లలను దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుంది. దాని టెండర్ ఏంటి? దానికి ఎట్లా? ఎక్కడైనా విన్నామా ఇది? మన ట్రాక్టర్ మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది, దానికి టెండర్ ఏంటి? మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి నాకు. ఇక్కడే కూర్చుంటాను. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్, నాదర్గుల్ 57వ డివిజన్ పరిధిలోని నాదర్గుల్, అల్మాస్గూడ ప్రాంతాల్లో ఉన్న స్వేచ్ఛా నివాస్, సౌభాగ్యపురం కాలనీలలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను పరిశీలించారు. ఏడాది కాలంగా కొనసాగుతున్న డ్రైనేజ్ సమస్యను శాశ్వత పరిష్కారంగా గతంలో ప్రతిపాదించిన ఎస్ఎన్టీపీ నాలా పనులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పనులను పరిపాలన అనుమతులు లభించాయని, టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న డ్రైనేజీ వ్యవస్థను కూడా అప్గ్రేడ్ చేసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. బడంగ్పేట్ సర్కిల్ పరిధిలో మధ్యలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని, దాదాపు 800 అభివృద్ధి పనులపై అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారాలే తమ లక్ష్యమని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అల్మాస్గూడలో స్వేచ్ఛ నివాస్ కానీ, సౌభాగ్యపురం కాలనీ కానీ, మిగతా కేఆర్ఆర్ హిల్స్ ఇవన్నీ కూడా తిరగడం జరిగింది. గతంలో ఉన్న కార్పొరేటర్స్ ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ కొన్ని వర్కులు పెట్టిన సందర్భంలో వాటిని పూర్తి చేయాలనేది ఒకటి. ఒక 1 ఇయర్ నుండి కూడా స్వేచ్ఛ నివాస్లో కానీ, అట్లాగే సౌభాగ్యపురంలో కానీ డ్రైన్ వాటర్తోని చాలా సఫర్ అవుతూ ఉన్నారు. అంటే ఒక సంవత్సరం నుండి రోడ్డు మీదనే డ్రైన్ పోతూ ఉంటే చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో గతంలో మనం ఎస్ఎన్టీపీ నాలా ఒకటి పెట్టున్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర దాన్ని ఆపడం వల్ల
మళ్ళీ ఇబ్బంది అయ్యి దాన్ని ఒక 1 year నుండి ప్రాసెస్ చేస్తూ ఉంటే ఇప్పుడు శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఇంచుమించు 3 కోట్లు తీసుకున్నాం. మొత్తం కూడా అడికెళ్ళి కింది వరకు టెండర్ ప్రాసెస్లో ఉంది. దాన్ని పూర్తి చేసి దాదాపుగా 1.5 year నుండి కాలనీ వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. భవిష్యత్తులో ఆ ఇబ్బందులు లేకుండా చేయడానికి అనేది దాన్ని మొదలు పెడతాం. ఇప్పటివరకు చాలా సహకరించారు మా కాలనీ వాసులు అందరూ. కింద పడ్డారు, డ్రైన్లో పడ్డారు, పాపం చాలా ఇబ్బంది పడ్డారు మహిళలు, పిల్లలందరూ. ఇక భవిష్యత్తులో ఆ ప్రాబ్లం లేకుండా పర్మనెంట్గా చేసే ప్రయత్నం ఒకటి. అట్లాగే సైమల్టేనియస్గా డ్రైన్ కూడా చిన్నగా ఉంది అన్నారు. డ్రైనేజ్ని కూడా అప్గ్రేడ్ చేస్తూ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా పై నుండి అన్ని వాటర్ ఇక్కడే వస్తాయని చెప్తున్నారు కాలనీ వాసులు అందరూ. కాబట్టి డ్రైన్ కూడా ఒకసారి ఈ బాక్స్ నాల కంప్లీట్ అయిన తర్వాత డ్రైన్ కూడా అప్గ్రేడ్ చేసి దాన్ని కూడా పూర్తి చేస్తే ఇంకా భవిష్యత్తులో ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది కాలనీస్కి. అదొకటి. రెండవది, బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో కార్పొరేషన్ ఉన్నప్పుడు కొన్ని వర్కులు తీర్మానాలు చేస్తున్నారు. కానీ మధ్యలో జరిగిన చిన్న ఇబ్బందితో వర్కులన్నీ ఆగిపోవడంతో మళ్ళీ కమిషనర్ గారితో మాట్లాడి వర్కులన్నీ ఎట్టి పరిస్థితులలో కావాలి, కాలనీలో అవసరం ఉండే పెట్టున్నారు, ఏ కార్పొరేటర్ అయినా ఉండనియండి, అవసరానికి కాలనీ వాసులకు అనుకూలంగా పెట్టున్నారు. కాబట్టి ఆ వర్కులన్నీ ఇవ్వండి. మళ్ళీ జిహెచ్ఎంసీలో మేము కొత్త ప్రపోజల్ పెట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఆ బడ్జెట్ రిలీజ్ చేయమని కమిషనర్ గారిని అడగడం జరిగింది. దాదాపు 800 పైచిలకు వర్కులు ప్రతి కాలనీలో, బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రతి కాలనీలో డ్రైన్ కావచ్చు, రోడ్ కావచ్చు, అవన్నీ కూడా కమిషనర్ గారు ఒక కమిటీ వేస్తున్నారు ఒక 10 మంది ఆఫీసర్లతో. అన్ని ఎంక్వైరీ అయిపోయినాయి. ఇప్పటికీ వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. తొందరలో ఆ వర్కులన్నీ కూడా టెండర్ పిలుస్తాము. అందరు కాలనీ వాళ్ళకి, ఈ ఒక్క కాలనీ కాదు, అందరు కాలనీ వాళ్ళకి కూడా మేము ఈ ఏరియాలలో ఏ వర్కులు అయితే శాంక్షన్ ఉన్నాయో, డ్రైన్ కానీ రోడ్ కానీ తొందరలో టెండర్ పిలిచి వాటన్నిటిని కూడా మొదలు పెడతాము. బడ్జెట్ రిలీజ్ చేయడానికి కమిషనర్ గారు ఒప్పుకున్నారు. తొందరలో మొదలు పెడతామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా కాలనీస్లలో ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది. ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి చెరువులు మన దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది అయితే ఉంటుంది. మా గౌరవ కార్పొరేటర్స్, ఎక్స్ కార్పొరేటర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మా పదవి అయిపోయిందని దయచేసి వదిలిపెట్టకండి. కాలనీ వాసులకు ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు ఎవరికి అడగాలో తెలియని పరిస్థితులలో ఉంటారు. దయచేసి మీరే కాలనీ వాసులతో టచ్లో ఉండి వర్షాకాలంలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోమని మా గౌరవ ఎక్స్ కార్పొరేటర్లందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత ప్రజాకవి దివంగత అందశ్రీ స్మృతిని చిరస్థాయిగా నిలిపేందుకు మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన అందశ్రీ స్మృతి వనం ఏర్పాటు చేయనున్నారు. సుమారు 1 ఎకరం 22 గుంటల స్థలంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో ఈ స్మృతి వనాన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రతిపాదిత స్థలాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ మను చౌదరి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్తో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేయగా త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. 2025 నవంబర్ 10న కన్నుమూసిన అందశ్రీ అంత్యక్రియలు గట్కేసర్లో అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాడమోసి నివాళులర్పిస్తూ అందశ్రీ స్మృతి వనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ కార్యరూపం దాల్చుతోంది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన అందశ్రీ జ్ఞాపకాలను భావితరాలకు అందించేందుకు ఈ స్మృతి వనం నిర్మించనున్నారు. మెయింటెనెన్స్ మొత్తం అందశ్రీ గారి స్మృతివనానికి సంబంధించి మనకి గట్కేసర్ మండలంలో ఓఆర్ఆర్ పక్కనే మనం స్థలము 1 ఎకరం 22 గుంటలు ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తున్నాము. దీనికి సంబంధించి R&B డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా దాదాపు ఒక 4 కోట్ల రూపాయలతోటి ఎస్టిమేట్ వేసి ఇది చాలా మంచిగా డెవలప్ చేయాలని దీని డిజైన్ కానీ అంతా కూడా మనకి గవర్నమెంట్ తరఫు నుంచి ఆల్రెడీ ఫైనలైజ్ అయి ఉంది. దీన్ని త్వరలోనే టెండర్స్ కూడా కాల్ఫర్ చేసి వర్క్స్ అనేది స్టార్ట్ చేయటము, ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా హెచ్ఎండిఏకి హ్యాండ్ ఓవర్ చేస్తే దాని తదుపరి మెయింటెనెన్స్ మొత్తం కూడా చూసుకుంటారు అనేది గవర్నమెంట్ నుంచి ఉన్న ఆలోచన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్ లో మాజీ బీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విలేకరుల సమావేశం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు.
విశాఖలో గొడ్డలి పార్టీ శవ రాజకీయాలు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం. ఏపీలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభం. ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.